నమస్తే ఎస్జీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ భాయ్. ముందుగా హెడ్లైన్స్. మహానాడులో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రుచులు 1,00,000 మందికి పసందైన రుచులు అందిస్తామన్న మంత్రి అయ్యన్న. పోలీసుల అదుపులో హవాలా సూత్రధారి మహేష్. డబ్బెవరిదనే దానిపై ఆరా తీస్తున్న నిఘా సంస్థలు. క్యాన్సర్ ను అవగాహనతో జయించవచ్చు. సర్జికల్ ఆంకాలజిస్టుల సదస్సులో సినీ నటి గౌతమి. శ్రీమతి విశాఖ కిరీటాన్ని కైవసం చేసుకున్న గాయత్రి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్. టీడీపీ మహానాడులో పసందైన వంటకాలు వండి వడ్డించనున్నారు. ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర రుచులను మహానాడుకు వచ్చే వారితో తినిపించనున్నారు. మహానాడు ఫుడ్ కమిటీ చైర్మన్ గా ఉన్న జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు ఏర్పాట్లను పరిశీలించారు. మహానాడు ఆహార ఏర్పాట్లపై రిపోర్ట్. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ఈ నెల 27, 28, 29న జరగనున్న మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే 16 కమిటీలు వారి విధుల్లో నిమగ్నమయ్యారు. 3 రోజుల పాటు 1,00,000 మంది మహానాడుకు హాజరయ్యే అవకాశం ఉంది. వీరికి రోజుకొక వెరైటీ చొప్పున పసందైన విందులను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర కోస్తా వంటలతో విందు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉన్న నిర్వహణకు వేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నిర్వహణంతా జిల్లా నాయకులు, కార్యకర్తలే చూడాల్సి ఉన్నందున తెలుగు తమ్ముళ్లంతా బిజీగా ఉన్నారు. ఇచ్చినట్టు స్పీచ్లు సకరంగా వినడానికి సౌండ్ సిస్టమ్ కానివ్వండి, అలాగే ఫ్యూచర్ లో పార్టీ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను చర్చించడానికి వీలుగా స్టేజ్ కమిటీ ఏర్పాటు చేసాం. ఏదేమైనా రేపు మంచి బాగా చేసి అందరికీ సంతోషం కలిగే విధంగా, సంతృప్తిగా వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో అందరూ కార్యకర్తలు కానీ పెద్దలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎవరికి ఇష్టమైన ఇంట్రెస్ట్ ఉన్న కమిటీల్లో వాళ్ళు ఉండి మరి 3 రోజులు పార్టీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఇంకా తొడతొక్కలు లేకుండా అందరూ ఫ్రీగా భోంచేసే విధంగా చేస్తున్నాం. అలాగే డైనింగ్ టేబుల్ కూడా, డైనింగ్ హాల్స్ కూడా తిరుపతిలో ఒకటే వేశారు టెంట్. అలా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే 3 టెంట్లుగా డివైడ్ చేశాను నేను. విశాఖ కేంద్రంగా 1,500 కోట్ల హవాలా కుంభకోణంపై ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వడ్డీ మహేష్ ను కలకత్తాలో అరెస్టు చేసి విశాఖకు తీసుకువచ్చారు. 9 మంది నిందితుల్లో 5గురి జాడ కనిపించడం లేదు. మహేష్ తో పాటు మరో 3గురిని రహస్యంగా విచారణ జరుపుతున్నారు. హవాలా దర్యాప్తు ముమ్మరంపై ఓ రిపోర్ట్. శ్రీకాకుళంకు చెందిన వడ్డే శ్రీనివాసరావు, అతని కుమారుడు మహేష్ కోట్లకు పడగలెత్తారు. ఎంబీబీ కాలనీలోని ఒకే బ్యాంకు నుంచి 100 కోట్లు జమ కావడం, అవి వెంటనే విదేశాలకు తరలిపోవడంపై ఐటీ శాఖ అధికారులకు అంతుపట్టడం లేదు. ఈ కేసును పోలీసులకు అప్పగించిన తర్వాత దర్యాప్తు ముమ్మరమైంది. మహేష్ డొల్ల కంపెనీలపై ఆరా తీశారు. చైనా, సింగపూర్, హాంకాంగ్లకు ఈ డబ్బు బదిలీ కావడం వెనుక బ్యాంకు అధికారుల హస్తం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే 100 కోట్ల డబ్బు ఎవరిదనే దానిపై ఆరా తీస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మహేష్ ద్వారా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. క్యాన్సర్ ప్రాణాంతకం కాదు. పరిణితి చెందిన వైద్య రంగంలో వస్తున్న ఆధునిక పోకడలతో పూర్తి స్థాయిలో నివారించవచ్చునని దేశంలోని ప్రముఖ నిపుణులు చెబుతున్నారు. అయితే దేశంలో సగభాగంగా ఉన్న మహిళలను వేధిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ పై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రముఖ సినీ నటి గౌతమి బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. విశాఖలో 2 రోజుల పాటు జరిగిన బ్రెస్ట్ ఆఫ్ ఆస్ట్రో 2017 సదస్సుపై రిపోర్ట్. క్యాన్సర్ పై పోరుకు క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ సౌజన్యంతో విశాఖలో 2 రోజుల పాటు జరిగిన బ్రెస్ట్ ఆఫ్ ఆస్ట్రో 2017 సదస్సు మరింతగా అవగాహన పెంచింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సర్జికల్ ఆంకాలజిస్టులు హాజరై అనేక పేపర్ ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సినీ నటి గౌతమి సదస్సుకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్యాన్సర్ వస్తే జీవితమే ముగిసిపోయిందన్న భయాన్ని వీడి నిజం తెలుసుకుని ముందు అడిగేస్తే దానిని జయించవచ్చునని అన్నారు. 2 రోజుల సదస్సును మంత్రి గంటా, సినీ నటి గౌతమిలు ప్రారంభించారు.
క్యాన్సర్ పై అత్యాధునిక చికిత్సా పద్ధతులను నిపుణులు వివరించారు. యువ వైద్యులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని తమ నాలెడ్జ్ ను అప్డేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ చలసాని విజయలక్ష్మి, వైద్యులు విజయానందరెడ్డి, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు మనం మామూలుగా చూస్తే ఇది మనం ముందు భయపడాల్సినంత డిసీజ్ కాదు. అండ్ మిగిలిన క్యాన్సర్స్ చాలా వరకు మనం మేనేజ్ చేయగలుగుతాం. సో మునుపటి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ ముందర ఉన్న ఒక సిచ్యువేషన్ డెఫినెట్గా ఈరోజు లేదు. అండ్ ఇవాళ డే టు డే ట్రీట్మెంట్స్ బెటర్ అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకు క్యాన్సర్ ఇలాగ ఇంత ఇంక్రీజ్ అయిందని మీరు అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ లేదు. భయాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఐఎమ్ సింపథైజింగ్ విత్ దట్ ఫియర్, బట్ వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ దాట్. ఎందుకంటే అలాంటి ఒక పట్టుదల, భయాన్ని అదంతా మన దగ్గరగా పెట్టుకుని ఇది వదులుకోను, నేను ధైర్యంగా నేను ఎదుర్కోను, లేకపోతే దీని తాలూకా నిజాలు నేను గమనించి నేను గుర్తుంచుకోను అని చెప్పి మన పట్టుదలగా ఉండడం వల్ల మనకే నష్టం. ఇప్పుడు మనం క్యాన్సర్ గురించి తెలుసుకొని ధైర్యంగా ఎదుర్కొని నిజాలు ఏంటనేది తెలుసుకొని దీంట్లో హోప్ఫుల్గా ఉండడానికి, కాన్ఫిడెంట్గా పాజిటివ్గా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయన్నది నిజం గుర్తించి మనం అందరం బోల్డ్గా ఫేస్ చేయాలి. ఇవాళ నా వల్ల వీలైంది ఇది నేను చేస్తాను, ఆ తర్వాత ఇంకొకరి చేత ఒక పని వాళ్ళ వల్ల వీలైన పని వాళ్ళ చేత చేయించడం, లేకపోతే ఇది మీ బాధ్యత, ఇది మీరు నిర్వహించాలని గుర్తు చేయడం, అదంతా తర్వాత. శ్రీమతి విశాఖ 2017 పోటీలు ఘనంగా జరిగాయి. ఫైనల్స్ కు చేరుకున్న 15 మంది ఆంటీలు ర్యాంప్ పై సందడి చేశారు. సాంప్రదాయ చీరకట్టుతో క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు. శ్రీమతి విశాఖ కిరీటాన్ని గాయత్రి సొంతం చేసుకున్నారు. శ్రీమతి విశాఖ కాంటెస్ట్ పై రిపోర్ట్. సిరిపురం ఉడా చిల్డ్రన్స్ థియేటర్ లో నిర్వహించిన శ్రీమతి విశాఖ ఫైనల్ పోటీలు అత్యంతం ఉత్సాహంగా సాగాయి. శ్రీమతి విశాఖ కిరీటాన్ని గాయత్రి సొంతం చేసుకున్నారు. ర్యాంప్ పై హోయలులకిస్తూ వయ్యారాలతో క్యాట్ వాక్ చేస్తూ అదరగొట్టారు. సాంప్రదాయ వస్త్రధారణ, సోయగాల చీరకట్టుతో జిగేల్మనిపించారు. అందమైన ఆంటీలు ఒకరితో ఒకరు పోటీ పడేట్టు క్యాట్ వాక్ చేస్తూ మైమరిపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాంప్రదాయ వస్త్రధారణలో ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంటెస్ట్ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన మొత్తాన్ని హిడెన్ స్ప్రౌట్స్ దివ్యాంగుల పాఠశాలకు చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావురి వెంకటరమణ, జబర్దస్త్ ఫేమ్ అప్పారావు, రమేష్, వైకాపా నేతలు కొయ్య ప్రసాద్ రెడ్డి, కాంటెస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇది contestants की question and answer. Little ducklings free. With the title of the second. First runner-up title ni bahante. तो बाबू runner-up लावण्य गारू नामो. Request all the contestants to
this cash amount along with the party. And I know so much for your judgment. బ్యాంకులు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలు సామాన్యులకు పెనుభారంగా మారాయని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు అన్నారు. పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని బ్యాంకులు సుమారు 60 రకాల సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయని అన్నారు. అన్ని రకాల ఛార్జీలతో పాటు సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తూ రికార్డు నెలకొల్పిన ఘనత మన బ్యాంకులదేనని అన్నారు. తక్షణం పెంచిన సర్వీస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హరణి కానా, రామారావు, ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఆ స్థానం మనకు దక్కింది. అంటే ప్రపంచంలో ఇప్పుడు అత్యధికంగా బ్యాంకు ఖాతాదారుల నుంచి సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తున్న దేశంగా భారతదేశం గణకెక్కింది. ఇది నిజానికి మన ఖాతాదారులందరికీ కూడా తీవ్ర భారాన్ని, బాధని కలిగించే అంశం అయినప్పటికీ కూడా బ్యాంకులు ఈ విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేవు. అందుకనే ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అలాగే హైకోర్టు అడ్వకేట్స్ కమిటీ లాంటి సంస్థలన్నీ కలిసి బ్యాంకుల తాలూకా యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండటంలా మోస్ట్లీ వాళ్ళు ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఫైనాన్స్ కాకుండా సెక్యూరిటీ ఓరియంటెడ్ ఫైనాన్సెస్ చేస్తున్నారు. సెక్యూరిటీ ఓరియంటెడ్ ఫైనాన్స్ ఎప్పుడైతే చేశారో ప్రాజెక్టు నష్టం వచ్చినా లాభం వచ్చినా దాని పట్ల చూడకుండా ఏ అమౌంట్ అయితే లోన్ ఇచ్చారో దానికి మినిమం 3 రెట్లు సెక్యూరిటీగా తీసుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు డిఫాల్ట్ మాతృమూర్తిని మించిన దైవం మరొకరు లేరని వైఎస్ఆర్సీపీ దక్షిణ ఇన్ఛార్జ్ కోలా గురువులు అన్నారు. మదర్స్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత కలెక్టరేట్లోని మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అమెరికన్ హాస్పిటల్ సమీక్షలను వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని అన్నారు. అమ్మను మించిన దైవం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు జాన్ వెస్లీ, పీతల వాసు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉండే వృద్ధులకి పళ్ళు, ఫ్రూట్స్ పంచి వాళ్ళ తల్లి పడే కష్టంలో ఓ భాగంగా మనకి దేవుడితో సమానమైన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చే వాళ్ళు ఈరోజు సందర్భంగా 20 వార్డులో పీతల వాసు ఆధ్వర్యంలో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసి దేవుడు ప్రతి చోట ఉంటాడు, కానీ దేవుడు ఎక్కడ ఎవరికి కనిపించడు. అందుకే దేవుడు తన రూపంలో మనకి తల్లిదండ్రుల్ని అందించాడు. మనం ఇళ్లలో ముఖ్యంగా తల్లిని తర్వాత తండ్రిని దైవంగా మనం కొలుస్తాం. ఎందుకంటే మనకి జన్మనిచ్చింది తల్లే మనకి దైవంతో సమానం. మనకి ఏ కష్టం వచ్చినా తల్లిదండ్రులు మన పట్ల పడే ఆరాటం చూస్తే ప్రపంచమే చలించిపోతుంది. అలాంటి తల్లి ప్రేమను ప్రపంచంలో దేంతో కూడా. జీవీఎంసీ 21వ వార్డు కొత్త జాలరిపాట్లోని గొల్లవీధిలో పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు టీడీపీ వైస్ ప్రెసిడెంట్ కారి ఆదిబాబు 2 పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నిత్యావసర సరుకులు, చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వస్తున్న మీ ఇంటికి కార్యక్రమం ద్వారా పేజీలకు తన సాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు డొకర రమణ, పోలరాజు, సింహాద్రి ప్రసాద్, మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నా మనసు చలించిపోయింది. మరి అలాంటి నిరుపేదలకు ఏదో చేయాలని చెప్పి ఈ యొక్క వస్తున్న మీ ఇంటికి అనే కార్యక్రమాన్ని స్థాపించామండి. మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క నిరుపేద ఇంటికి వెళ్ళి వాళ్ళ తాలూకా బాధలు చూసి వాళ్ళ తాలూకా కష్టాలు విని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించడం జరిగిందండి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం కూడా నిరుపేదలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము గ్యాదర్ చేసి ప్రతి ఆదివారం నాడు మరి మా వంతు సాయం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. టోటల్గా వార్డు కమిటీ అంతా కలిపి మరి ఈ యొక్క కార్యక్రమం మరి మాకు వార్డు అధ్యక్షులైనటువంటి డొకర రమణ గారు, అలాగే
తెలుగు యూత్ అధ్యక్షులు నల్లి మురళి గారు, అలాగే కొండ సత్యరాజ్ గారు, అలాగే చింతపల్లి పోలరాజు గారు, అలాగే వెంకట్రావు గారు, అలాగే ఆడపడిచికి ఒక చీర కూడా ఇస్తున్నామండి. మరి ఫ్యూచర్లో ఇది ఇంకా ఈ కార్యక్రమం ఇంకా డిగ్రీ ఫలితాల్లో ఆసిల్మెట్ట ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాంకులో పంట పండించారు. ఫలితాల వివరాలకు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీశ్వరరావు వెల్లడించారు. బీకాంలో ఎస్ నాగశివమణి మొదటి ర్యాంకును, ఎం సాయి రోహిత్ రెండో ర్యాంకును, వైష్ణవి మూడో ర్యాంకును సొంతం చేసుకోవడంతో పాటు పలు ఉత్తమ ర్యాంకులు విద్యార్థులు సాధించారు. బీఎస్సీ విభాగంలోనూ ఇదే ఒరవడి కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బీఈడీ ఎంట్రన్స్ లో ఉషా కిరణ్మయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ను సాధించి ఆదిత్య ఖ్యాతిని చాటింది. అలాగే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి బీఈడీ ఫలితాలలో మా బీఎస్సీ విద్యార్థిని ఉషా కిరణ్మయి మ్యాథమెటిక్స్ విభాగంలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆదిత్య డిగ్రీ కళాశాల గోపాలపట్నం డీన్ కింద పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ మా విద్యార్థులు తెచ్చుకున్నటువంటి ర్యాంకులు చాలా సంతోషాన్ని తెలియజేస్తుంది. మా మేనేజింగ్ కమిటీ, మా ఉపాధ్యాయేతర వ్యక్తులు వారికి అభినందనలు తెలియజేశారు. వారు కూడా ఎంతో సంతృప్తితోటి ఈ కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి కోచింగ్ వల్ల జీవీఎంసీ 38వ వార్డు పరిధి అజయ్ కలాం నగర్ గ్రామ కమిటీ అధ్యక్ష ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. 23 ఏళ్ల తర్వాత తొలిసారిగా బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిగింది. కాలనీ పెద్ద సంకు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ ఎన్నికల్లో నోట్ల శ్రీను అధ్యక్షుడిగా గెలుపొందారు. అనంతరం కమిటీ సభ్యులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నిజంగా ఈ గ్రామ ప్రజల్ని ఎంతగానో మెచ్చుకోవాలి. ఎందుకంటే చక్కని వాతావరణంలో ఫ్రెండ్లీగా ప్రెసిడెంట్లు ఇద్దరు కూడా అందరూ చాలా ఈజీ గోయింగ్ వచ్చి అందరూ కూడా ఆల్మోస్ట్ 90% ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లు పోలేని ఓట్లలో 46 ఓట్ల మెజార్టీతోటి నోట్ల శ్రీనివాసరావు ఈయన గెలుపొందడం జరిగింది. అల్లు రూపేష్ కుమార్ ఆయనకు 99 ఓట్లు వచ్చినాయి. శ్రీనివాసరావుకి 145 ఓట్లు వచ్చినాయి. ఇద్దరికి వ్యత్యాసం 46 ఓట్లు. ఈ 46 ఓట్లతోటి శ్రీనివాసరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎవరు గెలిచినా ఇద్దరిదే గెలుపు. సంఘం అభివృద్ధికి ముందుకెళ్దాం, అందరినీ కలుపుకొని పోతాను. హెడ్లైన్స్ మరోసారి. మహానాడులో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రుచులు, 1,00,000 మందికి పసందైన రుచులు అందిస్తామన్న మంత్రి అయ్యన్న. పోలీసుల అదుపులో హవాలా సూత్రధారి మహేష్, డబ్బెవరిదనే దానిపై ఆరా తీస్తున్న నిఘా సంస్థలు. క్యాన్సర్ ను అవగాహనతో జయించవచ్చు, సర్జికల్ ఆంకాలజిస్టుల సదస్సులో సినీ నటి గౌతమి. శ్రీమతి విశాఖ కిరీటాన్ని కైవసం చేసుకున్న గాయత్రి, ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.